హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఏంటి స్కూల్ వాతావరణాన్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇదే నేను చదివిన స్కూల్ అండి. శ్రీ సరస్వతి శిశు మందిర్ అనమాట. వాళ్ళ డ్రెస్సింగ్ ఇలా ఉంటుంది. ప్రైమరీ స్కూల్ వాళ్ళది. హయ్యర్ స్కూల్ వాళ్ళదైతే ఆడపిల్లలకి లంగా ఓణి ఉంటుందన్నమాట. జనవరి 26th అయినా, ఆగస్ట్ 15th అయినా ఇలా మాకు డంబుల్స్, యోగ్ చాప్స్ తోటి కొన్ని పాటల మీద డ్యాన్స్ చేయించేవాళ్ళనమాట. అలాగే ఇక్కడ నెక్స్ట్ వస్తుంది, మేము ప్రార్థన ఎలా చేస్తాము, ఇలా కూర్చొని ప్రార్థన చేస్తామండి. మరి ఆ ప్రార్థనా గీతాన్ని మీకోసము ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. అసలు మా స్కూల్ ఏంటి, ప్రార్థనా గీతం ఏంటి, అవన్నీ మీతోటి ఎందుకు షేర్ చేసుకోబోతున్నాను అనేది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. చూడండి, ఎండ్ వరకు చూడండి. ఈ కొత్త సంవత్సరం 2025వ సంవత్సరంలో ఈ జాన్లో స్టార్టింగ్ మొత్తం కూడా మా స్కూల్, నేను 10th వరకు చదువుకున్న స్కూల్ ఉంది కదండి, నేను శ్రీ సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నాను. అలియాబాద్ బ్రాంచ్ ఓల్డ్ సిటీలో ఉంటుందన్నమాట. మేమందరము మళ్ళీ రీయూనియన్ అవుతున్నాము. అంటే మాకు చదువులు చెప్పిన టీచర్స్ ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాబ్ తెచ్చుకున్నారు. కొంతమంది క్విట్ అయ్యారు. అలా వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళని ఫెసిలిటేట్ చేయాలని, వాళ్ళకు ఒక గిఫ్ట్స్ ఇచ్చి మా వంతు అది చేయాలని ఒక ఉద్దేశంతోటి, అలాగే స్కూల్కి ఏదైనా అందరం డబ్బులు వేసుకొని స్కూల్కి ఏదైనా కొనివ్వాలి పిల్లలకి యూజ్ అయ్యేలా అన్నట్లు మేమందరం బ్యాచ్ల వైజ్గా, అంటే పిల్లల క్లాసెస్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెకండ్ సాటర్డే సండే ఇలా హాలిడే వచ్చినప్పుడు ఒక్కొక్కరము బ్యాచ్ వైజ్ కండక్ట్ చేస్తున్నాం అనమాట, రీయూనియన్ ఫంక్షన్స్ అలా చేస్తున్నాం అనమాట. అయితే మేము చదువుకునేటప్పుడు ఎలా ఉండేదంటే, పొద్దున మాది స్కూల్ నేమే సరస్వతి శిశు మందిర్ స్కూల్ కాబట్టి సరస్వతి పూజతోటి స్టార్ట్ అయ్యేదన్నమాట. సరస్వతి పూజతోటి అంటే ముందు అన్ని శ్లోకాలు, వివిధ రకాల శ్లోకాలు అవి ఇవి నేర్పిస్తారు. ఆ తర్వాత సరస్వతి పూజ చేసి సరస్వతి స్తోత్రాలు చెప్తామన్నమాట. సరస్వతి శ్లోకాలు, ఆ తర్వాత ఓంకారం, తర్వాత గాయత్రి మంత్రంతో ఎండ్ చేస్తాం ధ్యాన ముద్రలో ఉండి. నాకు బాగా గుర్తు అనమాట. ఒక 10 years పాటు అవి చెప్పి 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 ఇప్పుడు రోజు చెప్పకపోయినా దేవుని ముందు ఎప్పుడైనా చెప్తుంటాం కదా, ఏదో ఒక దేవుని స్తోత్రము, అలా సరస్వతి స్తోత్రము, వినాయకుని స్తోత్రం చెప్తాం కదా, అలా అప్పుడప్పుడు గుర్తు చేసుకున్నట్టు అవుతుంది అనమాట. అది మళ్ళీ ఇప్పుడు మా స్కూల్కి రీయూనియన్ ఫంక్షన్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు మళ్ళీ అలాగే మేము ఎలా అయితే అప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళమో అలాగే ఇప్పుడు కూడా మేము స్టార్ట్ చేయాలి అని అనుకున్నాం అనమాట అందరము. అయితే మేము అప్పుడు హే హంస వాహిని పాడేవాళ్ళము, సరస్వతి పాట, అలాగే యాకుందేందుదు పాడేవాళ్ళము. 2 శ్లోకాలు అయిపోయిన తర్వాత ఓంకారాలు 3 స్టేజ్లలో ఉంటాయి కదా. ఫస్ట్ ఓ ఓ అనేది ఎక్కువ ఉంటుంది, తర్వాత కారమేమో కొంచెం తక్కువ ఉంటుంది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లోనేమో ఓంకారము అనేది 2 సమానంగా ఉంటాయి. థర్డ్ ఓ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, అనేది ఎక్కువ ఉంటుంది. అట్లా 3 స్టేజ్లు పాడిన తర్వాత, ధ్యాన ముద్రలో ఉండి పాడిన తర్వాత గాయత్రి మంత్రం అనమాట. దాన్ని కంటిన్యూ గాయత్రి మంత్రం పాడేసి ఇక ధ్యాన ముద్ర నుంచి లేచి కళ్ళని ఇలా తుడుచుకుని క్లాసులలోకి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. చాలా బాగా అనిపించేది. అంటే అప్పుడు స్కూల్ స్టేజ్లో ఎలా ఉన్నా కూడా ఇప్పుడు తలుచుకుంటే అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే నేను ఇప్పుడు హే హంస వాహిని అనే పాట మర్చిపోయాను, కానీ యాకుందేందుదు అనేది నాకు అలా గుర్తుండిపోయిందనమాట. యాకుందేందు ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలామందికి అయితే గుర్తే లేదు అది. అంటే మళ్ళీ ఇక వేరే వేరే పనులలో పడిపోయాం కదా, అట్లా చాలామందికి గుర్తే లేదనమాట. అబ్బా ఇప్పుడు అవన్నీ పాడాలా అని అన్నారు. సరే, మీరంతా పాడినా పాడకపోయినా నేను ఒకదాన్ని ఇనిషియేట్ చేసి పాడతాను, లిరిక్ పంపించాను. వాళ్ళు నేర్చుకుని ఎవరైనా నాతో పాటు పాడితే పాడండి అని చెప్పాను. ఆ లిరిక్ ఇప్పుడు మీకోసం పాడతాను, వినండి. అంటే ఈ ట్యూను ఇప్పుడు జనరల్గా అందరూ పాడుకున్నంటున్నారో లేదో తెలియదు. ఈ ట్యూన్లో మేమైతే మా స్కూల్లో మాకు నేర్పించిన ట్యూన్ నేను పాడుతున్నాను అనమాట. ఓకేనా? యా కుందేందు తుషారహారధవళా, యా శుభ్రవస్త్రాంబరధరా,
स्तोत्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाढ्यापहा शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाढ्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्. ఇదండి ఆ శ్లోకము 8 లైన్స్ ఉంటుందన్నమాట. ఫస్ట్ హేహంసవాయన్ అనే పాట వేరే పాట సరస్వతి పాట పాడేవాళ్ళం. ఆ తర్వాత ఈ యాకుందేనితో పాడేవాళ్ళం అనమాట. దీని తర్వాత ఓంకారాలు 3 స్టేజెస్ పాడేసిన తర్వాత గాయత్రి మంత్రం పాడేవాళ్ళం. గాయత్రి మంత్రం అంటే ఓం భూర్భువస్వః తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇదన్నమాట. ఇది పాడేసి ఇక మేము క్లాసులలోకి వెళ్ళేవాళ్ళం అనమాట. అంటే మళ్ళీ రీయూనియన్ అంటున్నారు కాబట్టి అన్నప్పుడు నాకు ఇవన్నీ మెదిలాయన్నమాట. మనము అప్పట్లో చేసేటట్లే ఇప్పుడు కూడా అలాగే చేస్తే బాగుంటుంది కదా, స్కూల్లో కలుస్తున్నాం కదా. అంటే మిగతా ఇప్పుడు చదివే స్టూడెంట్స్ ఎవ్వరు ఉండరనమాట. ఓన్లీ మా బ్యాచ్ ఉంటుంది. అంటే ఆ రోజు కండక్ట్ చేసే ఆ బ్యాచ్ ఉంటుంది, రీయూనియన్ అయ్యే వాళ్ళు ఉంటారు, మాకు చెప్పిన టీచర్స్ ఉంటారు, అంతే అనమాట. కాబట్టి మేమేమే ఉంటాం కాబట్టి మేము మా టైంలో ఎలా పాడేవాళ్ళమో అట్లా చేస్తే బాగుంటుంది. అలాగే మేము ఇంటికి వెళ్ళేటప్పుడు శాంతి మంత్రం, శాంతి పాఠాలు చదివేవాళ్ళము. అలాగే మధ్యాహ్నం పూట ఓం బ్రహ్మార్పణం బ్రహ్మావహి అవి కూడా పాడేవాళ్ళం అనమాట. ఇప్పుడు అవి అన్నీ గుర్తులేవు, కానీ స్టార్టింగ్ పాడే ప్రార్థన మాత్రం నాకు చాలా బాగా గుర్తుందన్నమాట. అందుకది మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను అనమాట. యాకుందేందు ఎవరైనా సరస్వతి స్కూల్లో చదివేవాళ్ళు ఈ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.